నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికార లాంఛనాలతో అమర జవాన్ కార్తిక్ యాదవ్ అంత్యక్రియలు. వేలాదిగా తరలి వచ్చిన యువత. కొత్తైన హై స్కూల్ను తనిఖీ చేసిన సామాజిక తనిఖీ బృందం. అయోధ్య రామునికి 1 సంవత్సరం పూర్తి. వేడుకలు నిర్వహించిన హిందూ సంఘాల వారు. లగేజ్ ఆటోను ఢీకొన్న లారీ, 3 గాయాలు. వార్తలోని వివరాలు. ప్రాణాలు చాలా విలువైనవి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిత్తూరు దర్గా సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు వాక్థాన్ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డిటిసి నిరంజన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గత 3 సంవత్సరాల కాలంలో దాదాపు 350 మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారని, గత సంవత్సర కాలంలోనే దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారని, 50% ద్విచక్ర వాహనదారులు మరణించారని, ఇందులో 90% వరకు యువత మరణించినారన్నారు. జాతీయ రహదారి భద్రతపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించిందన్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ మీటింగ్లు నిర్వహించామని, వాగ్దాన్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని కళాశాలలకు అధికారులు వెళ్లి యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వలన ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రమాదాల బారిన పడతారన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల కొద్దిపాటి గాయాలతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, రోడ్డు భద్రతల్లో భాగంగా చిత్తూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడంలో పోలీసు వారికి ప్రజలు సహకరించాలని కోరారు. భారతదేశ భావి పౌరుల భద్రత రీత్యా అనుగుణము రహదారి నియమాలను పాటిస్తూ అందరికీ సూచనలు చేస్తూ ఇతరులను చైతన్యపరుస్తూ వ్యవహరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన రహదారి నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించనని, దీనికి విద్యని ఈ రోజున ప్రమాణం చేస్తున్నాను. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నంబర్లో జరుగుతున్నాయి. గత ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 350 వరకు మరణం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 120 నుంచి 130 వరకు మరణం జరిగింది. ఈ సంవత్సరం బేసిక్లీ చూస్తే 50% 2 వీలర్స్ యాక్సిడెంట్. అండ్ దీంట్లో కూడా బేసిక్లీ 90% చూస్తే అందరూ యంగ్స్టర్స్ ఈ ప్రాణం పోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి, అంతా చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఇంకా పని చేయడం జరుగుతుంది. కానీ నా రిక్వెస్ట్ అందరికీ, స్పెషల్ యంగ్స్టర్స్కి, దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. 350 ప్రాణం అంటే తక్కువ నంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల గత వారం నుంచి పత్తి స్టార్ట్ అయ్యింది. రోడ్ సేఫ్టీ మీటింగ్ అయ్యాయి. వాటి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది.
సో అవేర్నెస్లో కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బేసిక్లీ ఈ హెల్మెట్ రూల్ పాటించేయాలి. ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు, డ్రంక్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. నెక్స్ట్ ఒక 2 months సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రతి ఒక కాలేజ్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా యూత్కి బేసిక్లీ ఇది చెప్పడం జరుగుతుంది. మీరు మీ గురించి ఆలోచన చేయాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి, ఎందుకంటే మరణం ఎక్కువ జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ షెడ్యూల్ నుంచి ఈరోజు వచ్చి అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అందరి యంగ్స్టర్స్కి మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చేయలేకపోతే ఒకరోజు వస్తుంది, ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది, తర్వాత నా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు తన జన్మస్థలం అయోధ్యలో బాలరాముడిగా నిర్మితమైన నూతన మందిరంలో కొలువుదీరి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంలో పొంగనూరులో వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ కూడలిలో శ్రీరాముని చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. బీజేపీ పార్టీ నాయకులు, హిందూ సంఘాల వారు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు పొంగనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ మరియు విద్యార్థి విభాగం ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివార సంస్థలచే ఈరోజు అయోధ్యలో సంవత్సరమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమై ఈ రోజుకి సంవత్సరం కావస్తున్న సందర్భంలో పొంగనూరు పట్టణంలో గోకుల్ సర్కిల్ నందు ఈరోజు సంఘ పరివార సంస్థల చేత ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఆ ఊళ్ళో రాముని యొక్క ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఇది మనందరికీ కూడా గర్వకారణం. 500 సంవత్సరాల భారతీయుల కళను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం పూర్తి చేసి బాలరాముని ప్రతిష్ఠించి 1 సంవత్సరం అయింది. ఈ అంతకుముందు ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలన్నీ కూడా భారతదేశంలో రామ మందిరం నిర్మిస్తే రక్తం ఏర్లై పారుతుందని చెప్పి బెదిరించడం జరిగింది. గత ప్రభుత్వ పరిపాలనలో అన్నీ కూడా జరిగాయి. చాలా సందర్భాలు అయోధ్యలో ఎన్నో సందర్భాలు గొడవలు గలాటలు జరిగి ఎంతోమంది ప్రాణ త్యాగం చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువగా నష్టపోయింది హిందూ కుటుంబ సభ్యులే. అయినప్పటికీ గత సంవత్సరం అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి ప్రారంభించినటువంటి మోడీ గారికి మనమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు పొంగనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ హిందూ సమాజం హిందూ జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. జై హింద్, జై భారత్. సమస్త మానవాళి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి
వ్యక్తి దైవము శ్రీరామచంద్ర ప్రభు. మానవులుగా జన్మించిన తర్వాత ఏ రకంగా నడుచుకోవాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అన్న తమ్ముల పట్ల ప్రేమానుగా అనురాగాలను ఎలా చూపెట్టాలి అని ప్రతి ఒక్క దాన్ని చూపెట్టడానికి దైవమైనటువంటి ఆ మహావిష్ణువే మానవ రూపంలో జన్మించి సమస్త జనులకి ఆదర్శనీయుడుగా వెలుగొన్నాడు. అలాంటి మహనీయుడు జన్మించినటువంటి అయోధ్యలో గతంలో ఈ దేశాన్ని పాలించినటువంటి విదేశీ దురాక్రమణదారులు అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని విధ్వంసం చేసి అక్కడ ఒక వేరే వివాదాస్పద కట్టడాన్ని నిర్మించారు. దాన్ని తీసివేసి ఆ రామమందిరం పునర్నిర్మింపజేసుకోవాలని చెప్పి సుమారు 500 సంవత్సరాలు నిరంతరం పోరాడాల్సి వచ్చింది హైందవులు. అందులో భాగంగా చాలామంది హైందవులు తమ ప్రాణాలని కోల్పోయారు. అంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత గత సంవత్సరము ఇక్కడ బలమైనటువంటి నాయకత్వం ఉండడం మూలాన హైందవ సంస్కృతిని, హైందవ దేశపు గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసేటువంటి నాయకులు ఇక్కడ ఉన్నందువల్ల మనము మరలా ఆ రామ మందిరాన్ని నిర్మింపజేసుకున్నాము. అలాంటి రామ మందిరం చేసుకున్న దాంట్లో మనమందరూ భాగస్వాములు కావడము, మనమున్నప్పుడు ఆ రామ మందిరం నిర్మింపబడడం అనేది మన పూర్వజన్మ సుకృతము. మన పెద్దలు పూర్వీకులకు ఎందరికో లభించినటువంటి మహత్తరమైనటువంటి భాగ్యాన్ని ఈరోజు మనము పొందగలిగాము. శ్రీరామచంద్ర ప్రభువుని అడుగు జాడల్లో సమస్త జనులు ఆయన్ని ఆదర్శనీయంగా తీసుకొని సుఖ సంతోషాలతో వెళ్ళాలని, ఈ దేశము పూర్వ వైభవ స్థితికి అంటే ప్రపంచానికే జగద్గురువుగా వెలిసిల్లినటువంటి ఈ దేశం మరలా పూర్వ వైభవ స్థితికి రావాలని ప్రతి ఒక్కరూ ఈ రాముణ్ణి గురించి తెలుసుకోవాలని. రామ జన్మభూమి, రాముడి నిలయం గత 500 సంవత్సరాలుగా ఉండి 500 సంవత్సరాల ఫలితంగా రాముని యొక్క అడుగుజాడల్లో ఈ భారతదేశం వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు రాముని అవతారంగా వచ్చి ఈరోజు ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఒక రామరాజ్యంగా నిలపాలనే ఉద్దేశంతో ఎన్నో రకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఎన్నో రకమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను తోడ్పాటు అందిస్తూ ఈ భారతదేశాన్ని అప్పుడు రామ జన్మభూమిగా అవతరించి ఒక మహత్తరమైనటువంటి రాజ్యాంగంగా నిర్మిస్తే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారతదేశాన్ని హిందువుల యొక్క రాజ్యంగా రామరాజ్యంగా నిలపాలని చెప్పి కృషి చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి హిందువులకి ఒక పెద్ద కళ అయోధ్య రామ మందిరం అనేది నిర్మాణం జరగల్లా, దీనికోసం ఎట్లయినా సరే పోరాడాలని చెప్పేసి ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగం ఈరోజు రామ మందిర నిర్మాణం. దీంట్లో ముఖ్యమైన కీలక పాత్ర పోషించింది కొంతమంది అయితే పరోక్షంగా వెనకుండి నడిపించింది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వెనక అసలు ఎంత కృషి ఎంత కష్టపడ్డారంటే ఎంతోమంది పార్టీలు వాళ్ళు రామ మందిరం నిర్మాణం అనేది జరిగితే మనకు వ్యతిరేకం అనేది వస్తుంది. ఎన్నో పార్టీల నుంచి మనకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ఏటిని లెక్క పెట్టలేదు. హిందువులకి ఒక పెద్ద కళ, దీన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చాలా. ఈ అయోధ్య రామ మందిరం అనేది మన ముఖ్యమైన ధ్యేయం. మనం ఎట్లా తిరిగి మనం చెయ్యాలా అనేది ఎంతో కష్టపడినారు. అందరూ కృషి ఫలితం ఈరోజు రామ మందిరం అనేది నిర్మాణం అయితే జరిగిపోయింది. మన కళ అయితే నెరవేరింది. కానీ మనకి 10 సంవత్సరం ఇలానే పండుగ చేసుకుంటూ రామ మందిరం జరిగిన 1 సంవత్సరం గడిచింది కాబట్టి మనము ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఏమైతే కాదు, ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిరాన్ని దర్శించాలా. అయోధ్య రామ మందిరము రాముడి యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి చెప్పాలా. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న పిల్లలకి ఎవరికి రాముడి యొక్క గొప్ప విశిష్టలు కథలు చెప్పట్లేదు. వాటిని గురించి ప్రతి ఒక్కరికి చెప్తే గనక రాముడి యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. రాముడు ఎంత చేశాడు, ఏం చేశాడు, రాముడు ఎట్లా ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకుంటే మున్ముందు వాళ్ళ జీవితంలో వాళ్ళ ఎదుగుదలకి ప్రతి ఒక్కదానికి కూడా అది ఉపయోగపడుతుంది. జై శ్రీరామ్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మున్సిపల్ అధికార ప్రతినిధిగా పుగనూరు పట్టణానికి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ కిజర్ ఖాన్ నియామకమయ్యారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. ఈ క్రమంలోనే సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో ఉన్న
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన చేతుల మీదుగా నియామక పత్రాన్ని కిజర్ ఖాన్ అందుకున్నారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పురపాలక సంఘాల్లో పర్యటించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో గంగారపు దొరబాబు, నవీన్ కుమార్ రాజు, నూర్, ఆసిఫ్, అస్లాం, అయాస్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండల సమీపంలో రామాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రామాపురం క్రాస్ వద్ద లగేజ్ ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో వెళ్తున్న 3 గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. 1033 పైలట్ సయ్యద్, ఈఎంటీ కిరణ్ గాయపడ్డ వారిని హుటాహుటిన అంబులెన్స్ ద్వారా పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని బుధవారం మాజీ సైనికుల సంఘ నాయకులు కలిశారు. మాజీ సైనికుల సంఘ గౌరవ అధ్యక్షులు సుకుమార్ బాబు ఆధ్వర్యంలో సైనిక సంఘం అధ్యక్షులు రెడ్డెప్ప, వైస్ ప్రెసిడెంట్ జవహర్, సెక్రటరీ ప్రతాప్ మరియు ఈసీ మెంబర్ సుబ్రహ్మణ్యం కలవడం జరిగింది. ఈ నెల 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా పొంగనూరులోని రాంపల్ల సమీపాన గల మాజీ సైనికుల కమ్యూనిటీ హాల్ నందు జాతీయ జెండా ఆవిష్కరణకు చల్లా రామచంద్రారెడ్డిని ఆహ్వానించినట్లు మాజీ సైనికుల సంఘ నాయకులు తెలిపారు. ఈ మహోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. పొంగనూరు మండల సమీపంలో గల సంపల్లి గ్రామంలో 62 సంవత్సరాల నరసింహన్ రెడ్డి ఇంటి వద్ద విద్యుద్ఘాతానికి గురయ్యాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు నరసింహన్ రెడ్డిని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు నిర్వహించి నరసింహన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు. కుటుంబ సభ్యులు నరసింహన్ రెడ్డిని బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలుగులోకి వచ్చింది. శ్రీరామ జన్మభూమి మందిరం భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించే మార్గం అవుతుందని హిందూ సంఘాల నాయకులు అన్నారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి 1 సంవత్సరం పూర్తయిన క్రమంలో బుధవారం పొంగనూరు పట్టణంలో కళాశాలల విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు కావచ్చు, హైందవ చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో యువత కూడా ముందుండి పాల్గొని మాత్ర శక్తిని ప్రకటించి ముందుకు నడవాలని వాళ్ళందరూ ఆశీర్వదిస్తూ జనవరి 22 అయోధ్య రామ మందిరం నిర్మించుకున్నాము. సంవత్సరమైన సందర్భంగా ఈరోజు యువత అంతా కలిపి అన్నదాన కార్యక్రమం చేపట్టి ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నాము. ప్రతి ఒక్కరు సనాతన ధర్మం, చిన్నపిల్లల ఇంకా పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు మన సనాతన ధర్మం పాటించాలా. ప్రతి 22 తేదీన మన ఇంట్లో మన ఇంటి దగ్గర దీపం మండించి మనం ప్రతి ఒక్క పండుగగా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎప్పుడు కూడా ఈ సనాతన ధర్మం కోసం పాటుపడతామని మా యూత్ అంతా మీకు మాటిస్తాను. జై శ్రీరామ్. పొంగనూరు ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీలు చేపట్టారు. సర్వశిక్ష అభియాన్ నుంచి స్టేట్ రిసోర్స్ పర్సన్ బుజ్జి, డిఆర్పీలు కిరణ్ కుమార్, రమేష్లు బుధవారం కొత్త ఇల్లు మున్సిపల్ హై స్కూల్ను తనిఖీ చేశారు. మొదట విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధికి వారి అభిప్రాయాల సేకరణ చేశారు. తర్వాత ఉపాధ్యాయుల విద్యా బోధన మరియు రికార్డులు హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమయ్యి మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం తదితర విషయాలపై ఆరా తీశారు. పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలను హెచ్ఎం సుబ్రహ్మణ్యం తనిఖీ బృందానికి తెలియజేశారు. పిల్లల అవసరం తీరుస్తున్నారు. మనం 3 రోజుల నుంచి చూసిన తర్వాత మధ్యాహ్నం ఈరోజు మీతో మమేకమైన తర్వాత మీ దగ్గర నుంచి కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తీసుకొని అవి కూడా మన రిపోర్టు పైకి జరుగుతుంది.
మెయిన్గా అంటే అన్ని విధాలు మీకు టీచర్స్ కానీ ఇక్కడ చదువుకుని అంత ఆ సౌకర్యాలు మనకి బాగుందని చెప్పారు. మనకి ఏంటంటే ఒక ప్లే గ్రౌండ్ ఒకటి లేదన్నారు. మనకి మెయిన్గా ఇక్కడ ఈ కాలువ ఇంకో కొనడం వల్ల కాబట్టి వాటర్స్ అని చెప్పారు. ఈ విషయాలు కూడా మేము బయట తీసుకెళ్తాం, మాట్లాడతాము. ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళు ఏదైనా విధానంలో కానీ ఏదైనా గ్రామ్స్లో కానీ ఏమైనా ఉన్నా కూడా చేసి పెడతారు మనకి. అదేవిధంగా మేము కూడా ప్రపంచం జరుగుతుంది పైకి మన దగ్గర ఉన్న ఇష్యూ అంటే ఇవే కదా, ఏమున్నాయా అంతే ఏం లేవు కదా. ఒకసారి మేము పిల్లలతో కూడా మళ్ళీ మాట్లాడతాం, వాళ్ళతో కూడా తీసుకుంటాము. నేను ఆల్రెడీ మాట్లాడే కొంతమందితో 9th 10th వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా తీసుకొని నాకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఓకే అంటే ఓకే, థ్యాంక్ యూ. అదే మనకి ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ అంటే మనకి పెట్టే మెనూ ప్రకారం చెప్తున్నారు లేదంటే లేబర్ ఎలాంటి ఇస్తున్నారు చెప్తున్నారు? మెనూ ప్రకారం బాగున్నాయి. ఇచ్చి చిక్కులు కానీ ఎగ్స్ కానీ మన చదువు ఎలా ఉంటుంది? మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఏం తక్కువ ఉంటాయి కదా చదువుకునే క్రమంలో ఆటడానికి కానీ అలాగే ల్యాబ్స్ పరంగా కానీ. మున్సిపల్ హై స్కూల్ కొత్తగూడెంలో గత 3 రోజులుగా రాష్ట్ర స్థాయి నుండి విజయవాడ నుండి సామాజిక తనిఖీలో భాగంగా అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులను అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని దాంట్లో బియ్యము, చిక్కీలు, కోడిగుడ్లు, మిగతా వంట సామాగ్రి కూడా అన్ని కాయగూరలతో సహా మొత్తం కూడాను నాణ్యత పరిణామాలను కూడా పరిశీలించారు. అలాగే పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క హాజరును పరిశీలించారు. అలాగే విద్యార్థులకు అందుతున్నటువంటి నాణ్యమైన విద్యను ఏ స్థాయిలో ఉందో కూడా సార్ వాళ్ళు ప్రతి తరగతి గదికి వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖిలో చర్చించి వాళ్ళు దానిపైన ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. కాబట్టి 3 రోజుల నుంచి వచ్చి ఇది గత సంవత్సరం కాలం నుంచి పాఠశాల ఎలాంటి విద్యాబోధన జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి మౌలిక సదుపాయాలు విద్యార్థులు చేకూర్చారనే దానిపైన సామాజిక తనిఖీలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మధ్యాహ్న భోజన పథకంలో కూడాను ఎలాంటి మెనూ ఫాలో అవుతున్నారు, అసలు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ఫాలో అవుతున్నా లేదని కూడా మొత్తము తనిఖీ చేసి పరిశీలించి కూడాను సార్ వాళ్ళు సంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే ఈరోజు 3వ రోజు ఈరోజు ఇక్కడికి తల్లిదండ్రులతో ముఖాముఖి ఏర్పాటు చేసి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలను తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ పాఠశాల ఇప్పటివరకు ఉన్న సౌకర్యాలతో పాటు ఇంకా ఏమి కావాలో సౌకర్యాలు అనేది కూడా తల్లిదండ్రుల సైడ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ సౌకర్యాలు అన్నీ కూడాను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి నివేదిక సమర్పించి వాటన్నిటినీ కూడాను వచ్చే విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలోపు ఇక్కడ సమకూర్చడానికి కూడా సంకల్పం తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇంకా పాఠశాల ఉన్నటువంటి సౌకర్యాలతో పాటు ఇంకా రిక్వైర్మెంట్స్ విద్యార్థులకు ఏమైనా కూడా అన్ని నివేదికలు కూడా మేము పాఠశాల స్థాయిలో వాళ్ళు కల్పించాము. కాబట్టి ఈ 3 రోజులు జరిగిన సామాజిక తనిఖీల్లో మొత్తం కూడా ఇటు విద్యార్థుల తరఫున ఇటు తల్లిదండ్రుల తరఫున అలాగే బయట తల్లిదండ్రుల దగ్గరికి ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. మొత్తానికి పాఠశాలలో అన్ని సౌకర్యాలతో పాటు విద్యాబోధన అలాగే విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మొత్తం కూడాను పరిశీలించి సార్ వాళ్ళు స్టేట్ రిసోర్స్ పర్సన్ కానీ అలాగే విజయవాడ నుంచి ఇచ్చే ఇతర అధికారులు కూడాను సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మేము కూడా పాఠశాల స్థాయిలో ఇప్పుడున్న ప్రస్తుత కమిటీ తరపున వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే తల్లిదండ్రుల తరపున అలాగే ఇతర స్థానిక నాయకుల సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేయడానికి మంచి ఫలితాలు తీసుకురావడానికి కూడా పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు తరపున మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తానికి ఈ కేసీటీవీ తరపున ఇటు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల సభ్యులకు అటు తల్లిదండ్రులందరూ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మండలం కృష్ణాపురం సమీపంలో గత నెల 21వ తేదీన కుమారుణ్ణి హత్య చేసిన తండ్రి కేసులో మరో ముద్దాయిని మంగళవారం అరెస్టు చేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ దిగువ మామిడి గుంపులపల్లెకు చెందిన గంగుల్ రెడ్డి కుమారుడు 36 సంవత్సరాల సోమశేఖర్ రెడ్డి అరాచకాలను భరించలేక తండ్రి గంగుల్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మృతుని తండ్రి హత్య చేసిన మంగళ అమర్నాథ్ రమేష్లను గతంలో అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. 4వ నిందితుడు బానవత్ ఫణేంద్ర నాయక్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరాటంలో మరణించిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
బుధవారం వీర జవాన్ కార్తీక్ తన స్వగ్రామమైన బంగారుపాలెం మండలం ఎగువ రాగిమాను పెంటలో అధికార లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు మురళీ మోహన్, గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీర జవాన్ కార్తీక్ యాదవ్ కాశ్మీర్ సరిహద్దుల్లో ఆదివారం ఉగ్రవాదులతో పోరాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని, వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలిచి పూర్తి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీర మరణం పొందిన వీర జవాన్ కార్తీక్ దేశం కోసం పోరాడాలన్న యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. వీర జవాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. కార్తీక్ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారని, వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి ప్రభుత్వం తరఫున అందించే చర్యలు చేపడతామన్నారు. నేను కూడా గత ఒక 2-3 రోజుల నుంచి ఈ విషయం సంబంధించి చీఫ్ మినిస్టర్ కార్యాలయంతో చర్చ చేస్తున్నాను. అంత డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏమేం ప్రామిస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఖచ్చితంగా అది పూర్తి చేయడం జరుగుతుంది. ఫ్యామిలీకి కూడా ఒక ఆశ్వాసన కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వాళ్ళు నాతోటి కలవాలి, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కూడా. సో ఖచ్చితంగా ఇది పేపర్లో పెట్టి పూర్తిగా అధికారికంగా కూడా బేసిక్లీ ఘోషణ చేయడం జరుగుతుంది. సో ఈ సాక్రిఫైస్ సుప్రీం సాక్రిఫైస్, అటువంటి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కార్తీక్ సాక్రిఫైస్తో ఖచ్చితంగా బంగారుపాలెం మండల్, చిత్తూరు ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్. బేసిక్లీ ఇది ఒక మోటివేషన్, ప్రతి యూత్కి ఒక మోటివేషన్, కంట్రీకి ఎట్లా సర్వీస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత ఏమైనా బేసిక్లీ ఫ్యామిలీకి సాయం కావాలంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫ్యామిలీతో సహా ఉంటాము. ఫ్యామిలీకి రీహాబిలిటేషన్ పూర్తిగా చేసి వాళ్ళతో సహా ఉండి అన్ని కార్యక్రమం పూర్తి చేస్తాము. థ్యాంక్ యూ. ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ స్వగ్రామమైన బంగారుపాలెం మండలం ఎగువ రాగిమాను పెంటలో మధ్యాహ్నం 3:45 అంత్యక్రియలు జరిగాయి. డేస్ సెరమనీ పెరేడ్లో 4/8 గుర్ఖా రైఫిల్ బెటాలియన్ లెఫ్టినెంట్ శివరాజ్ సింగిల్ నేతృత్వంలో 35 మందితో పెరేడ్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. 23 మంది పెరేడ్ చేసి గాలిలోకి కాల్పులు చేశారు. అనంతరం అంత్యక్రియలను పూర్తి చేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికార లాంఛనాలతో అమర జవాన్ కార్తిక్ యాదవ్ అంత్యక్రియలు, వేలాదిగా తరలి వచ్చిన యువత. కొత్తైన హై స్కూల్ ను తనిఖీ చేసిన సామాజిక తనిఖీ బృందం. అయోధ్య రామునికి 1 సంవత్సరం పూర్తి, వేడుకలు నిర్వహించిన హిందూ సంఘాల వారు. లగేజ్ ఆటోను ఢీకొన్న లారీ, 3 గాయాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.